బదిలీల లీక్లతో కామన్ మ్యాన్ పరేషాన్, పోలీసు అధికారుల పనితీరుపై అసహనం, ట్రాన్స్ఫర్ కాబోయే ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ అంటూ చూస్తా ఉన్న పోలీసులలో కూడా గట్టిగా వదిలేంది ఈ లెక్కన. పోలీస్ శాఖలో త్వరలో బదిలీ చేయబోతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ పై పడుతుంది. బదిలీ అయ్యే ఉన్నతాధికారుల ఆదేశాలను కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు పోలీస్ స్టేషన్లో ప్రజలకు సత్వర సేవలు అందడం గగనంగా మారింది. 2 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఫిర్యాదుదారులు స్టేషన్కు వచ్చి పొద్దుపోయే వరకు ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుదారుల అవస్థలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఠాణా స్థాయి అధికారులు వారికి నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఫిర్యాదుల్లో వారికి పనికి వస్తుందో లేదో అని గమనించి స్పందిస్తున్నారు. లేదంటే ఇది సివిల్ నేచర్, తాము జోక్యం చేసుకోలేము, కోర్టుకు వెళ్ళండి అంటూ తిప్పి పంపుతున్నారు. వారికి పోస్టింగ్ ఇప్పించే వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా లేదా వారికి లాభం కలిగే విధంగా ఉన్నట్లు గమనించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నారు. విధుల నిర్వహణ గాలికి, బదిలీల లీకులతో ఎవరికి వారు పోస్టింగ్ల కోసం ఎవరికి దండం పెట్టుకోవాలో అలాగే పెట్టుకుంటున్నారట. ఇక సిపి చెప్పినా డోంట్ కేర్. సిపి స్థాయి అధికారి ఆదేశాలను సిబ్బంది డోంట్ కేర్ అంటున్నారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ వంటి నేరాలు నియంత్రించేందుకు రద్దీ ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనరేట్ సిపి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను పాటించిన వారు కనిపించరు. వ్యక్తిగత వ్యవహారాలు చెక్కబెట్టుకోవడం తప్ప విధులపై ధ్యాస పెట్టడం లేదంటూ కూడా ఇక పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. రేవంత్ రెడ్డి గారు నిన్నటిదాకా ఎలక్షన్స్ అంటూ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇవాళ బదిలీల పేరు చెప్పుకొని ఈ పోలీసులు కూడా ప్రజల కోసం పనిచేస్తలేనటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి వార్త. ఇక దీని మీద మీరు ఏం స్పందిస్తారో, ఎట్లా స్పందిస్తారో చెప్పాలి. మీరే పోయి ఢిల్లీలో కూర్చున్నారుగా 2-3 రోజుల నుంచి. ఇప్పటికైనా తెలంగాణకు వచ్చి రాష్ట్రాన్ని పట్టించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అది మీ బాధ్యత. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, దాన్ని మీరు విస్మరించొద్దు.